హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి మరొకసారి మరొక 1 వీక్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం బట్టి, సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. సో అందరూ హ్యాపీగా ఉన్నారని ఆశపడుతున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారని ఆశపడుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే మరి లాస్ట్ వీక్ ముందు వీక్ ఎవరైతే ఆ, నాతో కలిసి మరి వాక్యం విన్నారో మరి వారందరూ కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ చూడడానికి ఇంకా మనం వీఆర్ స్టిల్ అలైవ్. సో ప్రైజ్ గాడ్ ఫర్ ఇట్. సో అందరికీ మరి ఆ, వందనాలు చెల్లించుకున్నాను. మీరు స్పెషల్ డే మరి ఎవరైతే ఫాదర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అలాగనే వరల్డ్ యోగా డే. సో ఎవరైతే యోగా చేస్తున్నారో, యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మరి వరల్డ్ యోగా డే విషెస్ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ కామన్ ప్రాబ్లం ఫేస్డ్ బై మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ. అసలు ఏంటి, ఎందుకలా జరుగుతుంది, అసలు ఏం జరిగితే అలాగా ఆ విధంగా చేయవలసి వస్తుందన్న విషయాన్ని మనం ఈరోజు బైబిల్ ద్వారా చూద్దాం. ఒక న్యూ లైఫ్ని, ఒక న్యూ హోప్ని మనకి ఇవ్వడానికి ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే అటువంటి బాధల్లో, ఎవరైతే అటువంటి కష్టాల్లో, ఎవరైతే లైఫ్ ఎండ్ చేసుకోవాలని మరి ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించే మరి ప్రత్యేకంగా ఈ మెసేజ్ మరి చెప్పడం జరుగుతుంది. మీరెవరు కూడా మరి అటువంటి స్టేజ్లో ఎవరైనా ఉన్నట్లయితే, అటువంటి ప్రాబ్లమ్స్లో, డిప్రెషన్లో, బాధలో ఉన్నట్లయితే డెఫినెట్లీ ఒక మాట అయితే నేను చెప్పగలను. దెర్ ఈజ్ హోప్ ఫర్ యూ, దెర్ ఈజ్ ఎ న్యూ లైఫ్ అవైటింగ్ ఫర్ యూ, దెర్ ఈజ్ ఎ న్యూ వే విచ్ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ అనే విషయాన్ని సంతోషంగా మరి చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. సో ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ రెఫరెన్సెస్, అలాగనే ఇంపార్టెంట్ మెసేజ్, ఒక షార్ట్గా ఒక యూస్ఫుల్ మెసేజ్ని కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు వీలైతే మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకురండి. ఒకవేళ బైబిల్స్ లేకపోతే కనుక ఒక పేపర్ పెన్ తీసుకొచ్చినట్లయితే నేను చెప్పిన రెఫరెన్సెస్ రాసుకోండి. రాసుకుని తర్వాత మీరు చూసినట్లయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుందని విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. సో ఒక చిన్న ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. అందరూ కూడా మరి జస్ట్ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క మెసేజ్ని మనం స్టార్ట్ చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ రోజున ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతోమంది తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది తండ్రి వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది డిఫరెంట్ డిజీజెస్తో చనిపోతున్నారు తండ్రి. కరోనా వల్ల చాలామంది చనిపోతున్నారు తండ్రి. కానీ మమ్మల్ని ప్రత్యేకపరిచి, ఏర్పరిచి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ యొక్క కనికరము, జాలి, దాన్ని దయను బట్టి తండ్రి మమ్మల్ని మీరు రక్షించుకొని తండ్రి ఈ రోజున ఈ సమయాన్ని మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతోమందికి లేని అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చాలామంది హాస్పిటల్లో తండ్రి వెళ్ళి బాధపడుతూ తండ్రి క్వారంటైన్లో ఉంటూ తండ్రి సఫర్ అవుతూ ఉన్నారు. కానీ మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి మరి మీరు ఏమైతే వాక్యము మాట్లాడాలని ఆశపడుతున్నారో, మీ వాక్యమైన జీవవాక్యమైన బైబిల్ ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి నాతో మాట్లాడండి. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే బలపరచమని అడుగుతున్నాను తండ్రి. కావాల్సిన జ్ఞానమును దయచేయండి, శక్తిని దయచేయండి తండ్రి. ఒక న్యూ హోప్ని మాకు దయచేయండి, ఒక న్యూ లైఫ్ని మాకు దయచేసి తండ్రి మా బర్డెన్స్ అన్నీ కూడా పోయి తండ్రి సంతోషంగా, హ్యాపీగా, సమాధానంతో తండ్రి మేము జీవించడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మెసేజ్ స్టార్ట్ చేసే ముందు ఒక పాజిటివ్ నోట్తో నేను స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను. ఒక పాజిటివ్ నోట్తో, ఒక వాక్యంతో మనం ముందుకు వెళ్దాం. బైబిల్ తీసినట్లయితే 2 Corinthians, ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 5 and verse 17 మనం చూద్దాం బైబిల్లో. ద బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 5 and verse 17 మనం చూసినట్లయితే బైబిల్లో సో తెలుగులో ఏమని ఉంటుందంటే బైబిల్లో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా రాసి ఉన్నది బైబిల్లో. When anyone is joined to Christ, he is a new creation. The old is gone and the new has come. అని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. ఏమనుందంటే ఎవరైతే యేసుక్రీస్తుతో కలుస్తారో, ఎవరైతే దేవునితో కలుస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుతో లేదా దేవునితో రీకన్సైల్ అవుతారో ఈజ్ ఎ న్యూ క్రియేషన్ అని బైబిల్లో సెలవిస్తూ ఉన్నది. ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ద ఓల్డ్ ఇస్ గాన్. పాతది గతించిపోయినది
ఒక న్యూ లైఫ్ కొత్తది మనకి ఇవ్వబడింది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ఎవరైనా సరే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక హోప్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఇదే లైఫ్ అయిపోయింది, లేదా ఈ రోజుతో నా లైఫ్ అయిపోయింది, లేదా ఈ యొక్క ఇంకా నా లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది, నా లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, ఇంకా నాకు వేరే హోప్ లేదు అనుకొని చాలామంది చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు లైఫ్లో. కానీ బైబిల్ సెలవిస్తోంది, ఎవరైతే రీకన్సైల్ అవుతారో, ఎవరైతే క్రియేటర్తో లేదా ఎవరైతే గాడ్తో అకంపెనీ అవుతారో, ఒక రిలేషన్షిప్ని ఏర్పరచుకుంటారో, ఈజ్ ఎ న్యూ క్రియేషన్ అని బైబిల్ సెలవిస్తోంది. ఈజ్ ఎ న్యూ క్రియేషన్. పాతవన్నీ కూడా గతించిపోతాయంట, కొత్త లైఫ్ ఇవ్వబడుతుందంట, కొత్త హోప్ మనకి ఇవ్వబడుతుందంట, కొత్త మార్గమును దేవుడు మనకు చూపిస్తారంట. న్యూ న్యూ లైఫ్నే కంప్లీట్గా దేవుడు మనకి ఇవ్వబోతున్నారని బైబిల్ సెలవిస్తోంది. సో ఈ పాజిటివ్ నోట్తో నేను ముందుకు వెళ్ళబోతున్నాను. సో బైబిల్లో అనుకోవచ్చు, బైబిల్ అనేది ఒక ఒక జీవ గ్రంథం కదా, బైబిల్లో కూడా బ్యాడ్ థింగ్స్ ఏవి ఉండవు, అన్నీ చాలామంది అన్ని పాజిటివ్ థింగ్సే ఉంటాయి అనుకుంటాం. కానీ బైబిల్లో కూడా చాలామంది సఫర్ అయ్యారు. బైబిల్లో ఆ సఫరింగ్ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్గా, ఒక లెసన్గా మనకు ఉండాలని బైబిల్లో అది తెలియజేయబడింది. సో బైబిల్లో చాలామంది కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అనుకోవద్దు మరి రియల్ లైఫ్లోనే జరుగుతుంది, బైబిల్లో ఆ విధంగా రాసలేదు, ఎవరు లేరు అని మాత్రం అనుకోవద్దు. బైబిల్లో కూడా చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు చేసుకున్నారు అనేది చాలా షార్ట్గా నేను చెప్తాను. ఎందుకు చేసుకున్నారు, ఎవరు చేసుకున్నారు అనే రెఫరెన్స్ కూడా చూపిస్తాను. అది మనం పాజిటివ్గా తీసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, నెగిటివ్గా తీసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళు ఎందుకు చేసుకున్నారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ మనం చేస్తే మనం కూడా అదే గతి పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి బైబిల్లో ఆయన్ని కూడా రాసినట్టు మనకు తెలుస్తుంది. ఫస్ట్ పర్సన్ బైబిల్లో సూసైడ్ చేసుకుంది మన వాక్యం తీసినట్లయితే బుక్ ఆఫ్ జడ్జెస్, ఆ తెలుగులో న్యాయాధిపతులు అని ఉంటారు తెలుగులో. బుక్ ఆఫ్ జడ్జెస్ ఇంగ్లీష్లో చాప్టర్ 9 అండ్ వర్స్ 54 మనం చూసినట్లయితే, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 9 అండ్ వర్స్ 54 మనం చూసినట్లయితే, 54లో దేర్ ఇస్ ఎ మ్యాన్ కాల్డ్ అబిమెలెక్. అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు, అబిమెలెక్ అనే వ్యక్తి. ఆయన ఏం చేశాడో చూద్దాం. జడ్జెస్ చాప్టర్ 9 వర్స్ 52 నేను చదువుతున్నాను. వెన్ అబిమెలెక్ కేమ్ టు అటాక్ ది టవర్, హీ వెంట్ అప్ టు ది డోర్ టు సెట్ ద టవర్ ఆన్ ఫైర్, బట్ ఎ woman threw a stone down on his head and fractured his skull. Then he quickly called the young man who was carrying his weapons and ordered, "Draw your sword and kill me. I don't want it said that a woman killed me." So the young man ran him through and he died. అక్కడ ఏం జరిగిందంటే, అబిమెలెక్ అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. హీఈస్ హ్యావింగ్ అ రాంగ్ ఇంటెన్షన్. ఒక తప్పుడు ఆలోచన తన మైండ్లో కలిగింది. ఆ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ని కాల్చివేద్దామని ప్రయత్నం చేశాడు. అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ప్రయత్నం చేశాడు, దేవునికి ఇష్టం లేని పని చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో ఒక స్త్రీ పైన ఉన్న స్త్రీ ఏం చేసిందంటే, ఆ పని చేస్తుంటే ఆ స్త్రీ ఒక స్టోన్ విసిరేసిందంట పైనుంచి. విసిరేసినప్పుడు ఆ స్టోన్ వచ్చి హెడ్ మీద తగిలి అబిమెలెక్కి స్కల్ ఫ్రాక్చర్ అయిందంట. ఆ స్కల్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి చనిపోలేదు. ఈ స్టిల్ అలైవ్, హీ క్యాన్ బి అలైవ్, హీ స్టిల్ అలైవ్. బతుకున్నప్పుడు అయితే చూశాడు, ఎవరైతే స్టోన్ విసిరారో చూశాడు. ఒక స్త్రీ నన్ను చంపింది అనే మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి పక్కన ఎవరైతే ఈ యొక్క అభిమేలకు ఒక ఫ్రెండ్ ఎవరైతే ఆ వెపన్స్ క్యారీ చేస్తున్నాడో ఆ వ్యక్తికి చెప్పాడంట అబిమెలెక్, నువ్వు వచ్చి నన్ను చంపే, ఎందుకంటే ఆ స్త్రీ చంపిందని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ మాట చెప్పినప్పుడు వెంటనే వాడు వచ్చి చంపడం జరిగింది. సో ఇక్కడ అబిమెలెక్ హీ హిమ్సెల్ఫ్ వాంట్స్ టు బి కిల్డ్. సో తను చనిపోవాలని ఆలోచించాడు, చంపేయమని కోరాడు. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సూసైడ్. తను సొంతంగా తన లైఫ్ని ఎండ్ చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. కారణం ఇక్కడ చూస్తే, ఈజ్ హ్యావింగ్ అ రాంగ్ ఇంటెన్షన్, ఈజ్ వాకింగ్ అగైనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వ్యతిరేకంగా నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక రాంగ్ ఇంటెన్షన్ తనకు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈగో ఫీలింగ్ లేదా ప్రౌడ్ ఫీలింగ్, వాళ్ళు నన్ను చంపడం ఏంటి, నా రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, వారేంటి నన్ను ఇలా అనడం, అంటే ఇంకొకరిని తక్కువగా చూడడం లేదా తనకు తానే ఎక్కువగా అని చూసుకోవడమే ఒక రీజన్. సో ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యావింగ్. సో తనకి ఏదైతే ఉందో దాన్ని బట్టి గర్వంగా ఫీల్ అవుతున్నాడు, తనకున్న దాన్ని బట్టి గొప్పగా ఫీల్ అవుతున్నాడు, ఇంకొకరిని తక్కువగా ఎంచుతున్నాడు, ఇంకొకరిని అసలు లెక్క చేయకుండా వాళ్ళు చాలా చీప్ పర్సన్స్గా ఎంచుతున్నాడు. ఆ బ్యాడ్ ఇంటెన్షన్ తన మైండ్లో ఉంది. ఆ తర్వాత ఒక దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయడానికి
ప్రయత్నం చేశాడు. సో ఎన్ని కారణాల వల్ల ఏమైందంటే తన లైఫ్ని తను ఎండ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో హీ ఎండెడ్ హిజ్ లైఫ్, హీ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ వికెడ్నెస్, బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ ప్రౌడ్నెస్, బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ సిన్ఫుల్ నేచర్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో అటువంటి పాపాలు తప్పులు మనం కూడా చేస్తే మనం కూడా అదే గతి పడుతుందేమో. ఒకవేళ అదే మిస్టేక్స్ వల్ల చాలామంది చనిపోతున్నారేమో ఈ రోజుల్లో, ఆ డెసిషన్ తీసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించండి. ఇంకొకరు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగింది, ఒక స్త్రీ కొడితే తను భరించలేపాడు, ఒక స్త్రీ చంపాలని ప్రయత్నిస్తే నేను ఆ స్త్రీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఆ మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వే నన్ను చంపే అంటే ఎంత గర్వంతో, ఎంత ఎంత స్టేటస్గా, ఎంత మైండ్ సెట్తో ఆ వ్యక్తి ఉన్నాడో మనకి అర్థమవుతుంది. సో అటువంటి వారు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని తిడితే నువ్వు భరించలేవు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పెద్ద ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నీ కింద పనిచేసే ఒక లేబరర్ వచ్చి నిన్ను తిడితే గట్టిగా నువ్వు భరించగలవా? ఎవరైనా సరే భరించలేరు డెఫినెట్గా. ఒక డాక్టర్ అయినా సరే, ఒక పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఒక స్టేటస్లో ఉన్నవారు ఎవరైనా సరే, తనకంటే తక్కువ వారు ఎవరైనా వచ్చి ఏమైనా తప్పు చేసినప్పుడు అడిగితే, తప్పు చేసినప్పుడు ఎందుకు ఆ తప్పు చేస్తున్నావు అని అడిగినప్పుడు చాలామంది భరించలేరు. నువ్వేంటి నన్ను అడిగేది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నీ భక్తి ఏంటి, నా భక్తి ఏంటి, నీ స్పిరిచువల్ లైఫ్ ఏంటి, నా స్పిరిచువల్ లైఫ్ ఏంటి, నువ్వు ఫస్ట్ కరెక్ట్ చేసుకో తర్వాత నన్ను కరెక్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వేరే వాళ్ళని తక్కువగా ఎంచుతారు. అంటే మనం తప్పు చేసినప్పుడు ఇంకోళ్ళు చెప్తే మనం కరెక్ట్ చేస్తే అది చాలామందికి ఇష్టం ఉండదు, అది చాలామందికి యాక్సెప్ట్ చేయరు ఆ యొక్క విషయాన్ని. సో కొంతమంది ఎక్స్ట్రీమ్స్గా వెళ్ళినప్పుడు అది భరించలేక చాలామంది రాంగ్ స్టెప్స్ అండ్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అదొకటి రీజన్. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ వ్యక్తి తన ఇంటెన్షన్ తప్పుగా ఉంది, దేవునికి ఎగెనిస్ట్గా వెళ్ళాడు కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ద సెకండ్ రీజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రౌడ్. తను గొప్పగా ఫీల్ అవుతున్నాడు, తన స్టేటస్ని తను గొప్పగా ఎంచుకుంటున్నాడు, ఇంకొకరు దగ్గర తగ్గించుకునే గుణం లేదు, ఇంకొకరు నాకంట తక్కువ వాళ్ళు అనే ఆలోచనలు ఉన్నాడు అబిమెలెక్. దట్ ఈస్ వన్. ఆయన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ పర్సన్ సౌల్ కూడా ఆ విధంగానే చనిపోయినట్టు మనం చూస్తున్నాం బైబిల్లో. అనదర్ పర్సన్ హు కమిటెడ్ సూసైడ్ ఈస్ సౌల్, కింగ్ సౌల్. మనం చూసినట్లయితే బైబిల్లో 1 Samuel chapter 31 verse 4, ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 31 అండ్ వర్స్ 4లో ఏమని ఉందంటే, ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 31 అండ్ వర్స్ 4లో ఏమని ఉందంటే, ఈ సెట్ టు ది యంగ్ మ్యాన్ క్యారింగ్ హిస్ వెపన్స్. సేమ్ ఇందాక అభిమేలకి అయితే ఎలాగ చెప్పాడో, ఎవరైతే ఆ పక్కన ఫ్రెండ్ ఉన్నాడో ఆ వెపన్స్ క్యారీ చేస్తున్నాడో, ఈ సెట్ టు ది యంగ్ మ్యాన్ హూ ఈస్ క్యారింగ్ హిస్ వెపన్స్, డ్రా యువర్ స్వర్డ్ అండ్ కిల్ మీ సో దట్ దిస్ గాడ్లెస్ ఫిలిస్టైన్స్ వోంట్ గ్లోట్ ఓవర్ మీ అండ్ కిల్ మీ, బట్ ది యంగ్ మ్యాన్ వాజ్ సో టెరిఫైడ్ టు డూ ఇట్ అని అక్కడ ఉంది. సో ఇక్కడ సౌల్ అనే వ్యక్తి, సౌల్ అనే రాజు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే తన వెపన్స్ క్యారీ చేస్తున్నాడో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను చంపే, కత్తి తీసుకొని నన్ను చంపే అని చెప్పాడు. హీ వాంట్స్ టు ఎండ్ హిస్ లైఫ్ హిమ్సెల్ఫ్ అక్కడ చూసినట్లయితే. సో ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చిందంటే, సౌల్ వెంట్ అగైనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వ్యతిరేకంగా పాపం చేశాడు సౌల్. తప్పుడు ఆలోచనలు ఉన్నాయి తన మైండ్లో, తప్పుడు ఇంటెన్షన్స్ ఉన్నాయి తన మైండ్లో, వేరే వాళ్ళని హర్ట్ చేయాలని ఇంటెన్షన్స్ తన మైండ్లో ఉన్నాయి, వేరే వాళ్ళని బాధ పెట్టాలి అనే ఇంటెన్షన్స్ సౌల్ మైండ్లో ఉన్నాయి. సో తన మైండ్లో అన్ని మంచి పనులు లేకుండా అన్ని ఎగనెస్ట్గా ఉన్నాయి, చాలామందిని బాధ పెట్టే ఆలోచనలు సౌల్ మైండ్లో ఉన్నాయి. కాబట్టే హీ గాట్ దట్ థాట్ ఆఫ్ ఎండింగ్ హిస్ లైఫ్. తన లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అనే ఆలోచన తనకు వచ్చింది. ప్రతి ఒక్కరు గమనించండి, మంచి ఇంటెన్షన్ ఉంటే మనకు లైఫ్లో డెఫినెట్లీ ఆ థాట్ అనేది మనకి డెఫినెట్గా రాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒక మంచి ఇంటెన్షన్తో మనం ముందుకెళ్ళాలి, ఒక న్యూ హోప్తో మనం ముందుకెళ్ళాలి, ఒక న్యూ లైఫ్ని మనకు ఉంది, ఒక హోప్ ఉంది అనుకుని మనం లైఫ్లో ముందుకు వెళ్తేనే తప్ప, అదర్వైజ్ ఇఫ్ యూర్ హ్యావింగ్ రాంగ్ ఇంటెన్షన్స్ ఇన్ యువర్ మైండ్, if your mind is full of బ్యాడ్ ఇంటెన్షన్స్ అండ్ సిన్ఫుల్ థాట్స్ అండ్ సిన్ఫుల్ ఇంటెన్షన్స్, డెఫినెట్గా అటువంటి ఆలోచనలు మైండ్కి వస్తాయి అనే విషయాన్ని గమనించాలి. సౌల్ కూడా అదే పని చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఈ థాట్ ఆఫ్ ఎండింగ్ హిస్ లైఫ్ అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఎవరైతే సౌల్ చెప్పాడో నన్ను చంపేయమని, ఆ వ్యక్తి చంపలేకపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటే, బట్ ది యంగ్ మ్యాన్ వాజ్ టూ టెరిఫైడ్ టు డూ సో. సో సౌల్ టుక్ హిజ్ ఓన్ స్వర్డ్ అండ్ త్రూ హిమ్సెల్ఫ్ ఆన్ ఇట్. సో సౌల్ ఏం చేశారంటే, ఎవరైతే చంపమన్నాడో ఆ వ్యక్తి చంపలేదు, నేను చంపను అని చెప్పాడు. ఎందుకంటే నేను నాకు భయం వేస్తుందని చెప్పినప్పుడు సౌలే ఏం చేశారంటే, ఆ కత్తి తీసుకొని ఆ కత్తి మీద తనకు తానే పొడుచుకున్నట్టు మనం చూస్తున్నాం బైబిల్లో. హీ ఎండెడ్ హిజ్ ఓన్ లైఫ్ బై పియర్సింగ్ హిమ్సెల్ఫ్. తన కత్తి తీసుకొని తన కత్తితోనే తాను చంపుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో సౌల్ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ ఇంటెన్షన్స్. ఆ తర్వాత ఏం జరిగిందంటే,
And that is how Saul, his three sons and the young man died. All of Saul's men died that day. అప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే ఆ సౌల్ చెప్పాడో ఆ విధంగా చంపమని ఆ వ్యక్తి చంపలేదు కాబట్టి సౌల్ చనిపోయిన తర్వాత ఎవరైతే వెపన్స్ క్యారీ చేస్తున్నాడో ఆ యంగ్స్టర్ ఆ పక్కన ఆ వ్యక్తి కూడా చనిపోయినట్టు మనకి తెలుస్తుంది బైబిల్లో. సో అబిమెలెక్ ఫస్ట్ పర్సన్ హీ కమిటెడ్ సూసైడ్, సెకండ్ ఈజ్ సౌల్ హీ కమిటెడ్ సూసైడ్, థర్డ్ ఈజ్ సౌల్స్ వెపన్ బేరర్ హీ ఆల్సో కమిటెడ్ సూసైడ్. ఫోర్త్ పర్సన్ మన బైబిల్లో చూసినట్లయితే ఎహితోఫెల్ అనే వ్యక్తి మనం చూస్తున్నాం బైబిల్లో. సెకండ్ శామ్యుయల్, ద బుక్ ఆఫ్ సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 17 వర్స్ 23. ద బుక్ ఆఫ్ సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 17 అండ్ వర్స్ 23 మనం చూద్దాం బైబిల్లో. సో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఎహితోఫెల్ అనే వ్యక్తి. వెన్ ఎహితోఫెల్ saw that his advice had not been followed, he saddled his donkey and went back to his own city. After putting his affairs in order, he hanged himself. He was buried in the family grave. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు బైబిల్లో. ఎవరంటే బైబిల్ ఎహితోపెల్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. సెకండ్ శామ్యుయల్ చాప్టర్ 17 వర్స్ 23లో ఆ వ్యక్తి ఏం చేసుకున్నాడంటే తను చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వలేదంట. తను ఏదైతే చెప్పాడో ఆర్డర్స్ అవి ఫాలో అవ్వలేదు కాబట్టి తను డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడి ఏం చేశాడంటే ఈ వెంట ఇంటూ హిజ్ రూమ్ అండ్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ అని బైబిల్లో ఉంది. సో ఎవరైనా ఆర్డర్స్ చెప్తే ఫాలో అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనే ఇంటెన్షన్స్తో ఉన్నాడు తను. ఆ ఆర్డర్ ఏంటి? దట్ ఈస్ ఎ బ్యాడ్ ఆర్డర్, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఇంటెన్షన్. మీరు ముందు చదివినట్లయితే చాలా తెలుస్తుంది. తనకున్న ఇంటెన్షన్ వేరు, తనకున్న ఆర్డర్ వేరు, తనకున్న ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ ఎగెనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునికి ఎగెనెస్ట్గా ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ ఎవరు ఫాలో అవ్వలేదని చెప్పేసి తను వెళ్ళి తన లైఫ్ని ఎండ్ చేసుకున్నాడు హ్యాంగ్ చేసుకొని. సో తను కూడా ఈజ్ ద ఫోర్త్ పర్సన్. తను కూడా బ్యాడ్ ఇంటెన్షన్తో వెళ్ళి తను హ్యాంగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ విధంగా లైఫ్ని ఎండ్ చేసుకున్నాడు. ఆర్డర్ చెప్పింది ఫాలో అవ్వలేదని. ఆ ఆర్డర్ కూడా దేవునికి ఎగెనెస్ట్గా ఉంది. తర్వాత ఇంకో పర్సన్ మనం చూసినట్లయితే ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16 వర్స్ 18. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16 అండ్ వర్స్ 18 మనం చూస్తే బైబిల్లో ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16 అండ్ వర్స్ 18 మనం చూస్తున్నాం బైబిల్లో. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నారు. హిజ్ నేమ్ ఇస్ జిమ్రీ. When Zimri saw that the city had fallen, he went into the palace inner fortress, set the palace on fire and died in the flames. సో తనకి ఒక రాజ్యం ఉండేదంట. ఆ రాజ్యంలో అన్నీ కూడా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నాడు ఆ రాజ్యంలో ఆ వ్యక్తి. ఆ రాజ్యాన్ని తను ఆక్రమించాడు అక్రమంగా. అది అవతల వాళ్ళు తీసుకున్నప్పుడు అది భరించలేక తన రాజ్యం అంతా కోల్పోయింది, తనకున్న ప్రాపర్టీ అంతా పోయింది, తనకున్న లైఫ్, తనకున్న మనీ అంతా పోయింది అనుకొని ఏం చేశాడంటే తన ప్యాలెస్లోకి వెళ్ళి ఆ ప్యాలెస్కి ఫైర్ అంటించి ఆ ఫైర్లో తను కూడా చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ హిస్ సిన్స్ అగైనెస్ట్ ద లార్డ్. ఇట్ ఈస్ చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. దిస్ టైప్ ఆఫ్ సూసైడ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ హిస్ సిన్స్. తను చేసిన పాపములు బట్టే ఆ విధంగా చనిపోయాడంట. ఎటువంటి పాపములు అంటే దేవునికి వ్యతిరేకమైన పాపములు, సిన్స్ అగైనెస్ట్ ద లార్డ్. సో లైక్ హిస్ జెరోబామ్ హీ డిస్ప్లీస్డ్ ద లార్డ్ బై హిజ్ ఓన్ సిన్స్ అండ్ బై లీడింగ్ ఇజ్రాయెల్ ఇన్ టు సిన్. సో తను తప్పు చేశాడు, తను తప్పు చేసి తన ప్రజలను కూడా తప్పులోకి నడిపించాడంట. ఎవరు? జిమ్రీ అనే వ్యక్తి. సో బికాస్ ఆఫ్ హిస్ సిన్స్, తను చేసిన పాపమును బట్టి, తను చేసిన తప్పులు బట్టి, ఇంకొకరు తప్పులు చేసే విధంగా తను ప్రవర్తించాడు కాబట్టి తన మైండ్లో ఆ థాట్ వచ్చింది. ఏం థాట్ అంటే ఆ లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అనే థాట్ వచ్చింది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బ్యాడ్ థాట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడంటే మనకి బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడే, మనకి బ్యాడ్ థింగ్స్ మనం చేసినప్పుడు, మనం తప్పులు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఇంటెన్షన్స్ తప్పుగా ఉన్నప్పుడే, డిప్రెషన్లో ఉంటే, బాధల్లో ఉంటే బ్యాడ్ థాట్స్ అనేవి మన మైండ్కి వస్తాయి. ఆ థాట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అది చేయడానికి మన స్పిరిట్ ఏదైతే ఉందో, బ్యాడ్ స్పిరిట్, అది మనం ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో ఈ వ్యక్తి కూడా, జిమ్రీ ఈజ్ ద ఫిఫ్త్ పర్సన్ హూ కమిటెడ్ సూసైడ్ by killing himself in the fire because of his sins against the Lord, because of his bad intentions against the Lord. Sixth person మనం చూస్తే న్యూ టెస్టిమెంట్లో జూడాస్ ఇస్కరియోట్ యోధా అనే వ్యక్తి మనకు కనిపిస్తారు. జూడాస్ అంటే మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 5లో ఉంటుంది. ఇది మాథ్యూ చాప్టర్ 27 అండ్ వర్స్ 5లో ఉంటుంది. జూడాస్ ఏం చేశారంటే యేసుక్రీస్తునే
క్రూసిఫై చేయడానికి టెస్టిఫై చేశాడు జూడస్. అంటే అక్కడ యేసుక్రీస్తు అక్కడ ప్రేయర్ చేసుకుంటుంటే ఆ గెత్సెమనే తోటలో వెన్ హీ వాస్ ప్రేయింగ్, జూడస్ ఏం చేశాడంటే ఎవరైతే రోమన్ ఎంపైర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అదిగో యేసుక్రీస్తు అని యేసుక్రీస్తుని వాళ్ళకి అప్పచెప్పాడు. సో తనకు తెలుసు, బికాస్ జూడస్ ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్. జూడస్ ఎవరంటే యేసుక్రీస్తుకి ఒక డిసైపుల్. ఒక డిసైపులే యేసుక్రీస్తుని లేదా తన గురువుని మోసం చేయకూడదు. సో జూడస్కి ఆ బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది, ఆ బ్యాడ్ థాట్ ఉంది, అప్పగించాడు. కాబట్టి ఆ డిప్రెషన్తో అనవసరంగా అప్పగించాను, నేను అనవసరంగా తప్పు చేశాను, నేను నా యేసుక్రీస్తుని లేదా నా టీచర్ని, నా గురువుని నేను అనవసరంగా అప్పగించాను అనే బాధతో ఏం చేశాడంటే జూడస్, ఈ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్, తను వెళ్ళి తానే హ్యాంగ్ చేసుకుని చనిపోయాడంట. సో ఈ 6 ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే బైబిల్లో, ఫస్ట్ పర్సన్ అబిమెలెక్, సెకండ్ ఈజ్ సౌల్, థర్డ్ పర్సన్ సౌల్తో ఉన్న ఆ యొక్క వెపన్స్ క్యారీ చేసే వ్యక్తి, ఫోర్త్ పర్సన్ ఎహితోఫెల్, ఫిఫ్త్ పర్సన్ జిమ్రీ, సిక్స్త్ పర్సన్ జూడాస్. ఈ అందరూ కూడా బైబిల్లో, నేను రెఫరెన్స్ చెప్పాను, అందరూ కూడా అక్కడ బైబిల్లో వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళే బైబిల్లో. ఎందుకంటే కారణం కూడా స్పష్టంగా రాసివేసి ఉంది. నేను చెప్పిన మెసేజెస్లో, నేను చెప్పిన వాక్యంలో డెఫినెట్లీ ఆ రీజన్ ఉంది. ఏంటంటే ఆ రీజన్, దే వెంట్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. దేవునికి ఆజ్ఞలకి వ్యతిరేకంగా వెళ్ళారు, ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్నారు, ఒక బ్యాడ్ వేలో నడుస్తున్నారు, అందరినీ కూడా తప్పుదారులు నడిపిస్తూ, వాళ్ళు తప్పుదారులు నడుస్తూ అందరినీ తప్పుదారులు నడిపించే పనిలో ఉన్నారు. కాబట్టే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. కాబట్టే అటువంటి థాట్స్ వచ్చాయి వాళ్ళ మైండ్లో. వాళ్ళు దేవుని వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు, వేరే మంచి పాజిటివ్ థాట్స్ లేక ఆ నెగిటివ్ థాట్స్తోనే వాళ్ళు ఉండి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో పాపం చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు అని బైబిల్లో మెన్షన్ చేసి ఉంది. అసలు పాపం చేస్తే డెఫినెట్లీ డెత్ అనేది ఉంటుందని బైబిల్లో ఇంకో వాక్యం ఉంది, చూపిస్తాను. బైబిల్ రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 23లో ఏమనుందంటే, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6 and verse 23. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6 and verse 23లో ఏమనుందంటే, ఫర్ సిన్ పేస్ ఇట్స్ వేజ్ డెత్, బట్ గాడ్స్ ఫ్రీ గిఫ్ట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. ఏమనుందంటే, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని బైబిల్లో ఉంది. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే ఇంకొకరిని తప్పుదారులు నడిపిస్తారో, ఎవరైతే మిస్టేక్స్ చేసి ఇంకొకరు బాధ పెట్టాలని ఇంటెన్షనల్గా ట్రై చేస్తారో, అంటే పాపము దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేసుకుంటూ అందరినీ మోసం చేస్తూ నడుస్తారో, డెఫినెట్లీ దానికి ప్రతిఫలము మరణమే అని బైబిల్లో వాక్యం సెలవిస్తోంది. కానీ ఒక హోప్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా. తప్పు చేసిన వాళ్ళకి కూడా, పాపము చేసిన వాళ్ళకి కూడా, ఇంకొకరిని తప్పుదలు నడిపించే వారికి కూడా ఒక హోప్ ఉంది బైబిల్లో. ఏంటంటే హోప్, బట్ గాడ్స్ ఫ్రీ గిఫ్ట్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. మళ్ళీ మనకి ఫ్రీ గిఫ్ట్ ఒకటి ఇస్తారంట దేవుడు. ఎప్పుడంటే మనం తప్పు తెలుసుకున్నప్పుడు, ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆ యొక్క లైఫ్ స్టైల్ నుంచి, ఆ బ్యాడ్ ఇంటెన్షన్, ఒక థాట్స్ నుంచి మనం బయటకు వచ్చి వదిలేసినప్పుడు ఒక న్యూ లైఫ్ మనకి ఇవ్వబడుతుందంట, ఒక ఇటర్నల్ లైఫ్ మనకి ఇవ్వబడుతుందంట, ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్ అని బైబిల్ సెలవిస్తోంది. ఆ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే మనం దేవునితో యునైట్ అయినప్పుడు, when we reconcile ourselves with Christ, when we form a relationship with God, అప్పుడు ఆ న్యూ లైఫ్ అనేది మనకి ఇవ్వబడుతుంది. సో మనం ఒకవేళ ఇంతవరకు లైఫ్లో మిస్టేక్స్ చేసి, తప్పులు చేసి, పాపం చేసి ఉన్నట్లయినా సరే, ఖచ్చితంగా మనం చనిపోం. కానీ డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ హోప్ ఫర్ అస్. ఆ హోప్ ఎక్కడుందంటే యేసుక్రీస్తులో ఉందంట. ఎవరైతే దేవునితో రీకన్సైల్ అవుతారో, ఎవరైతే దేవునితో ఒక రిలేషన్షిప్ని ఏర్పరచుకుంటారో, ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఏ స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎవరైతే వాళ్ళు ఏర్పరచుకుంటారో వాళ్ళకి ఒక న్యూ లైఫ్ ఉందంట, ఒక న్యూ హోప్ ఉందంట, న్యూ క్రియేషన్ ఉందంట. దేవుడు ఇటర్నల్ లైఫ్ని ఇవ్వబోతున్నారంట. అంటే లైఫ్ వేర్ దేర్ ఇస్ నో డెత్ అనేది దేవుడు ఇవ్వబోతున్నారు. అది స్పిరిచువల్ టర్మ్స్లో ఇంకోలా ఉంటుంది, అది వేరే మెసేజ్ అది. సో డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ హోప్ ఫర్ అస్. ఇంకొకటి, జేమ్స్ చాప్టర్ 1 verse 14-15 మనం చూసినట్లయితే, జేమ్స్ chapter 1, the book of James in the Bible, New Testament, the book of James chapter 1 and verse 14-15 ఏమనుందంటే, but a person is tempted
when he is drawn away and trapped by his own evil desires. పాపం చేయడానికి కారణం ఏంటంటే టెంప్టేషన్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ సిన్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ డూయింగ్ రాంగ్ థింగ్స్? టెంప్టేషన్. ఎప్పుడైతే మనం టెంప్ట్ అవుతామో అదే మనకు పాపంకి దారితీస్తుందంట. టెంప్టేషన్ దేని గురించి అండి? ఈవిల్ డిజైర్స్. ఈవిల్ డిజైర్స్ ఏమనుందంటే ఇంగ్లీష్లో, బట్ ఎ పర్సన్ ఈస్ టెంప్టెడ్ వెన్ ఈస్ డ్రాన్ అవే అండ్ ట్రాప్డ్ బై హిస్ ఓన్ ఈవిల్ డిజైర్స్. మన ఓన్ ఈవిల్ డిజైర్స్తోనే మనం ట్రాప్లో పడతా ఉంటాం ఎప్పుడు కూడా. గమనించండి ప్రతి ఒక్కరు కూడా, మన ఓన్ ఈవిల్ డిజైర్స్తోనే, మన ఓన్ ఈవిల్ థాట్స్తోనే, మన ఓన్ ఈవిల్ వేస్తోనే మనం ట్రాప్లో పడతాం. ఏం ట్రాప్ అంటే ట్రాప్డ్ బై హిజ్ ఓన్ ఈవిల్ డిజైర్స్. ఆ ట్రాప్లో మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతామంట. ఆ ట్రాప్లో మన స్పిరిచువల్ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ట్రాప్లో మన మంచితనం నుంచి దూరంగా వెళ్ళిపోయి టెంప్ట్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఈజ్ ఎ డ్రింకర్ అనుకోండి. డ్రింక్ చేస్తున్నాడు బాగాను. డ్రింకింగ్ మానేయాలని మైండ్లో ఉంది కానీ మానలేకపోతున్నాడు. కష్టపడి ఎలా ఒకలా డ్రింకింగ్ మానేశాడు. ఏదో ఒకరోజు ఆన్ అల్టిమేట్ డే, ఆన్ ఫైన్ డే హీ స్టాప్ డ్రింకింగ్. సో చాలా హ్యాపీగా ఉన్నాడు డ్రింకింగ్ మానేసినందుకు, చాలా హ్యాపీగా ఉన్నాడు స్మోకింగ్ మానేసినందుకు, హ్యాపీగా లైఫ్ నడుస్తుంది. సడన్గా వచ్చారు కొంతమంది ఫ్రెండ్స్, అరే తాగరా ఏమవుద్దురా ఒక్కసారికి కదా అంటే, నేను తాగను అంటున్నాడు. అరే పర్లేదురా ఏమవ్వదు, తాగు అని ఫోర్స్ చేశారనుకోండి, అవాయిడ్ చేస్తున్నాడు. నేను తాగను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఓకే, ఫస్ట్ టైం అవాయిడ్ చేశాడు. మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఆ ఫ్రెండ్స్ వచ్చారు, మళ్ళీ ఏమో నువ్వు తాగు అని ఫోర్స్ చేస్తున్నారు. సిగరెట్ తాగరా ఏమవుతుంది, ఒక్కసారికే కదా ఏమవుతుంది, డ్రింకింగ్ ఒక్కరోజే కదా, ఒక్క నైటే కదా, తాగు ఏమవ్వదు అని ఫోర్స్ చేశారు. సరే, సో తన మైండ్లో ఒక థాట్ స్టార్ట్ అయింది. ఏంటి? ఆ ఓన్ ఈవిల్ డిజైర్ ఏదైతే తను వదిలేశాడో, ఏదైతే తను మర్చిపోయాడో, ఏదైతే నాకు వద్దు అని చాలా కాలం క్రితం మానేశాడో, ఒక సెల్ఫ్ థాట్ వస్తుంది మైండ్లో. ఈజ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ హిజ్ ఓన్ ఈవిల్ డిజైర్స్. ఓవర్కమ్ చేయకపోవడం వల్ల ఏమైందంటే హీస్ టెంప్టెడ్ టు హ్యావ్ ఎ డ్రింక్ అగైన్. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు డ్రింక్ చేయడం. స్టార్ట్ చేస్తే ఏమైంది? పాపం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టేశాడో, ఏ మిస్టేక్ని అయితే వదిలేశాడో, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినట్టు మనకి తెలుస్తుంది. సో ఏం జరిగిందంటే దిస్ ఈవిల్ డిజైర్ కన్సీవ్స్ అండ్ గివ్స్ బర్త్ టు సిన్. సో ఏదైతే మానేశాడో ఆ థాట్ వచ్చింది, ఆ టెంప్టేషన్ వచ్చింది, కంట్రోల్ చేయలేక మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఆ ఈవిల్ డిజైర్ని అప్లై చేశాడు. సో ఏం జరిగిందంట? పాపానికి ఒక కన్సీవ్ అయింది తన హృదయంలో, తన మైండ్లో. ఈవిల్ డిజైర్ మేడ్ హిమ్ టు గెట్ టెంప్టెడ్. ఆ టెంప్టేషన్ మేడ్ హిమ్ టు కన్సీవ్ దట్ సిన్ ఇన్ హిస్ బాడీ, ఇన్ హిస్ స్పిరిట్. దిస్ ఈవిల్ డిజైర్ కన్సీవ్స్ అండ్ గివ్స్ బర్త్ టు సిన్. అటువంటి ఈవిల్ డిజైర్ వచ్చి ఏం చేసిందంట? బర్త్ ఇచ్చింది. దేనికి బర్త్ ఇచ్చింది? పాపానికి, సిన్. అండ్ సిన్ వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ గ్రోన్ గివ్స్ బర్త్ టు డెత్. ఆ పాపం ఏదైతే ఒకసారి తాగి వదిలేస్తాడా? వదలరు. మళ్ళీ సెకండ్ టైం ఆ ఛాన్స్ వస్తుంది, మళ్ళీ తాగాలనిపిస్తుంటుంది. ఇంకా అలా వదిలేసిన దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇట్ విల్ బికమ్ సో ఇంటెన్స్. దేనికి దారితీస్తుందంట? ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్లీ గ్రోన్ ఇట్ గివ్స్ బర్త్ టు డెత్. అప్పుడు మరణం అనేది కలుగుతుందంట. సో మరణము అనేది మనకి ఎప్పుడు కలుగుతుందంటే మనం పాపం చేసినప్పుడు, మనం వదిలేసిన దాన్ని మళ్ళీ తిరిగి టెంప్ట్ అయ్యి దాని వైపు వెళ్ళినప్పుడు మరణం అనేది మనకి సంభవిస్తూ ఉంది. సో చాలామంది బైబిల్లో నేను చూపించిన ఎగ్జాంపుల్స్ చనిపోయారు. కారణము వాళ్ళు చేసిన మిస్టేక్స్, వాళ్ళు చేసిన పాపం, వాళ్ళ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన విధానము, ఇంకొకరిని మోసం చేసిన విధానము, వాళ్ళ సొంత గర్వము, వాళ్ళ సొంత బ్యాడ్ ఇంటెన్షన్స్, బ్యాడ్ థాట్స్ అన్నీ కూడా కారణమే. ఈరోజు మనం కూడా పాపం చేస్తే అటువంటి బ్యాడ్ వేలోనే వెళ్తాము. వెళ్ళినప్పుడు మనకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మనకు కష్టాలు వస్తాయి. ఆ కష్టం వచ్చినప్పుడు మన మైండ్ కూడా బ్యాడ్ థింగ్స్తో ఫిల్ అయి ఉంది కాబట్టి బ్యాడ్ థాట్సే వస్తాయి, కానీ మంచి థాట్స్ అయితే మనకి రావు ఎవరికి కూడా. సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ న్యూ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్యాడ్ లైఫ్ అండ్ ఎ న్యూ లైఫ్, అండ్ ఇఫ్ యూ వాంట్ ఎ న్యూ లైఫ్, యూ నీడ్ టు రికన్సైల్ విత్ గాడ్. ఒక హోప్ మనకు దేవుడు ఇస్తున్నారు, ఒక న్యూ లైఫ్ మనకు దేవుడు ఇస్తున్నారు. దేవునితో ఒక రిలేషన్షిప్ని మనం ఏర్పరచుకోవాలి. మనుషులతో రిలేషన్షిప్ పెంచుకుంటే దట్ ఈస్ టెంపరీ. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను ప్రేమించిన వాడు రేపు నేను ప్రేమించకపోవచ్చు. ఈరోజు నిన్ను ఎంతగానో లైఫ్ పెట్టిన వాడు రేపు నీ గురించి ఏమీ చేయలేకపోవచ్చు. నీ క్లోజ్ ఫ్రెండే అవసరం వచ్చినప్పుడు నీకు దూరంగా వెళ్ళిపోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళ, నీ సొంత బ్రదరే, నీ సొంత సిస్టరే నిన్ను వ్యతిరేకించవచ్చు. ఈరోజు ప్రేమగా ఉండొచ్చు, రేపు వదిలేయచ్చు.
గొడవలు రావచ్చు, ఆస్తులు, ఇది అది లోకాశలు, చాలా థింగ్స్ మన కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. డబ్బు కనిపిస్తుంది, బిల్డింగ్స్ కనిపిస్తాయి, ఆస్తి కనిపిస్తుంది, పొజిషన్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా లోకాశలు. ఇవన్నీ కూడా మనకేం చేస్తాయంటే ఒక ప్రౌడ్నెస్ని, జెలసీని పెంచుతాయి ఈ లైఫ్లో. సో ఈరోజు మనతో ఉన్నవారు రేపు ఉండకపోవచ్చేమో, కానీ ఒక వ్యక్తి మాత్రం ఈజ్ గివింగ్ ఎష్యూరెన్స్, ఈజ్ గివింగ్ ఏ డెఫినెట్ ఎష్యూరెన్స్ దట్ హీఈస్ గోయింగ్ టు స్టే విత్ యూ. దట్ పర్సన్ ఇస్ నన్ అదర్ దాన్ గాడ్. దేవుణ్ణి నువ్వు ఎంచుకున్నట్లయితే, దేవునితో ఒక రిలేషన్షిప్ నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, గాడ్తో నువ్వు ఒక రిలేషన్షిప్లో ఉంటే, ఫ్రమ్ నో ఆన్వర్డ్స్ యువర్ నాట్ సింగిల్ బట్ యువర్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయన ఎప్పుడు విడిచిపెట్టరు, ఆయన ఎప్పుడు వదిలిపెట్టరు. ఆయన నీ కష్టాల్లో నిన్ను మోస్తారు, నీ బాధల్లో నిన్ను ఇంకా దగ్గర అవుతారు తప్ప నేను వదిలేసి వెళ్ళిపోయే దేవుడైతే కాదండి. మనుషుల్లా కాదండి దేవుడు. మనుషులు వదిలేస్తారు, విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు మాత్రం వదలని దేవుడు. నిన్ను హద్దుకొని నిన్ను ఎత్తుకొని నడిచే దేవుడు, నీ కష్టాల్లోనే నీకు తోడుగున్న దేవుడు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, పాపము చేస్తేనే చనిపోతారా? మరి ప్రపంచంలో అందరూ చనిపోతున్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏమంటారు అని డౌట్ రావచ్చు మీకు. ఎస్, దాన్ని కూడా నీకు ఆన్సర్ చూపిస్తాను బైబిల్లో. సో ఇప్పటివరకు చెప్పారు కదా డాక్టర్ గారు, మీరు పాపము చేస్తేనే చనిపోతారు అని చెప్తున్నారు. మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు, ప్రపంచంలో అందరూ చనిపోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా. మరి అందరూ పాపం చేసిన వాళ్ళేనంటే ఎస్, అందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు చనిపోతున్నారు, తప్పు చేసిన వాళ్ళు కూడా చనిపోతున్నారు. మరి డిఫరెన్స్ ఏంటి? మరి అందరూ తప్పే చేయొచ్చు కదా అనొచ్చు, కానీ ఒక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఉంది, మీకు గమనించాలి. పాపము చేసినవాడు చనిపోయే విధానం వేరేగా ఉంటుంది, మంచివాడు చనిపోయే విధానము వేరేగా ఉంటుంది. పాపము చేసినవాడు తన సొంతంగా తన లైఫ్ని ఎండ్ చేసుకోవచ్చు తన ఇంటెన్షన్స్తో. మంచిగా జీవించేవాడు దేవుడు టైం వచ్చినప్పుడు, దేవుడు నిర్ణయించిన టైంకే మాత్రమే మరణిస్తారు. దేవుడిచ్చిన పనిని కంప్లీట్ చేసే వాళ్ళు మరణిస్తారు. పాపము చేసిన వాడు దేవుడిచ్చే పనిని కంప్లీట్ చేయడు. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. మనం జీవించామంటే, మనం బతుకున్నామంటే ఒక పర్పస్ ఉంది ప్రతి ఒక్కరికి. మన లైఫ్కి ఒక పర్పస్ ఉంది, మన ద్వారా వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక పర్పస్ ఉంది మన లైఫ్లో. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వకుండానే చనిపోతారు పాపం చేసిన వాళ్ళు. పాపం చేయకుండా మంచిగా జీవించిన వారు ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసి దేవుడిచ్చే టైంకి, దేవుడు ఏర్పరిచిన టైంకే వాళ్ళు చనిపోతారు. బైబిల్లోనే ఆ రిఫరెన్స్ ఉంది, మీకు చూపిస్తాను. బైబిల్లో సామ్స్, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 31 వర్స్ 15లో మనం చూసినట్లయితే, కీర్తనలు 31:15, సామ్స్ 31 వర్స్ 15లో మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని డేవిడ్ చెప్తున్నారు బైబిల్లో. మై టైమ్స్ అంటే నేను ఎప్పుడు బతకాలో, ఎప్పుడు జన్మించాలో దేవుని చేతిలో ఉందంట. నేను ఎప్పుడు చనిపోవాలో దేవుని చేతిలో ఉందంట. నీ చేతిలో లేదు, మన చేతిలో లేదు, మన చేతిలో ఏమీ లేదండి ప్రపంచంలో. మన చేతిలో ఉన్నది ఒక్కటే, మన స్పిరిట్, మన మనలో ఉన్న స్పిరిట్టే మనది. అది దేవుని దగ్గర వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో అనేది మనం ఆలోచించుకోవాలి. మన బాడీ కూడా మనది కాదు. మనం చనిపోయిన తర్వాత మన బాడీ మట్టిలో కలిసిపోవలసిందే. మనం సంపాదించిన ఆస్తి మంద కాదు, మనం సంపాదించిన ఫేమ్, ఉద్యోగం ఏది మందలేదు. కనిపించింది ఏది మంద కాదు ఈ ప్రపంచంలో. కనిపించలేని మనం చూపించే ప్రేమ, మంచితనమే మనతో ఎప్పుడు కూడా ఉంటుంది. సో సామ్స్ 31:15 ఏమనుందంటే, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మన టైం ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. మనం ఎప్పుడు చనిపోవాలో దేవుని చేతిలో ఉంది, మనం ఎప్పుడు బతకాలో దేవుని చేతిలో ఉంది, మనం ఎప్పుడు నవ్వాలో దేవుని చేతిలో ఉంది, మనం ఎప్పుడు ఏడవాలో దేవుని చేతిలో ఉంది, మనం ఎప్పుడు బాధపడాలో దేవుని చేతిలో ఉంది. మన చేతిలో ఏమీ లేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు గమనించాలి. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనే విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందరూ అనుకుంటాం నా టైం వస్తుంది అనుకుంటాం. ఎస్, మన టైం డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు ఇచ్చినప్పుడే వస్తుంది. దేవుడు ఆ టైంని సెట్ చేసినప్పుడే వస్తుంది. దేవుడు ఇవ్వాలనుకున్న టైంకే వస్తుంది మనకి, లేదంటే మనకి ఇప్పుడు కూడా రాదు. నీకు మనీ కావాలి 1 lakh, నువ్వు కష్టపడుతున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, అది నీకు ఎప్పుడు దక్కుతుందంటే దేవుడు నీకు ఇచ్చినప్పుడే మనకు దక్కుతుంది. మనం ప్రయత్నిస్తే మాత్రం ఏమీ జరగదు ఈ ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్, ఇంకో విషయం చూపిస్తాను. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 21 బైబిల్ ఏమనుందంటే, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 21లో బైబిల్ ఏమని ఉంటుందంటే, బైబిల్లో బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 21 ఏమని ఉంటుందంటే, లైఫ్ ఈజ్ గివెన్ బై గాడ్ అండ్ టేకెన్ బై హిమ్. ఈ ప్రపంచంలో, ఈ లైఫ్లో అన్నీ ఇచ్చేది దేవుడే, అన్నీ తీసుకునేది దేవుడే, మనదంటూ ఏమీ లేదని బైబిల్లో ఉంటుంది. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 అండ్ వర్స్ 21 నేను చదువుతున్నాను.
బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 21లో ఏమనుందంటే, ఐ వాస్ బార్న్ విత్ నథింగ్. నేను పుట్టినప్పుడు ఏమీ నేను ఉండి పుట్టలేదు, నాకేమీ లేదు నేను పుట్టినప్పుడు అంటున్నారు బైబిల్లో. అండ్ ఐ విల్ డై విత్ నథింగ్. నేను చనిపోయినప్పుడు కూడా నా దగ్గర ఏమీ ఉండదు. పుట్టినప్పుడు ఏమీ ఉండదు, చనిపోయినప్పుడు ఏమీ ఉండదు. ద లార్డ్ గేవ్ అండ్ నౌ హీ హాస్ టేకెన్ అవే. ఇచ్చిందన్నీ కూడా దేవుడిచ్చినవే. మనకున్నవన్నీ కూడా దేవుడిచ్చిన. మంచి పేరెంట్స్ దేవుడిచ్చారు, మంచి హౌస్ ఇచ్చారు, మంచి ఫుడ్ ఇచ్చారు, మంచి బట్టలు ఇచ్చారు, మంచి చదువునిచ్చారు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు. అన్నీ కూడా దేవుడిచ్చినవే. మనదంటూ ఏమీ లేదంటే ఈ ప్రపంచంలో. ఎందుకంటే చనిపోయినప్పుడు అవి ఏమీ కూడా మనం తీసుకెళ్ళము. ఈవెన్ అవర్ ఓన్ బాడీ. మే హిస్ నేమ్ బి ప్రైజ్డ్. సో అక్కడ బైబిల్లో స్పష్టంగా రాస్తున్నారు యోబులో, అన్ని దేవుడు ఇచ్చినవే, మందంటూ ఏమీ లేదని. తర్వాత ఎక్లీసియాస్టిస్, ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 1-8 బైబిల్ ఏమనుందంటే, బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 1-8, ప్రతిదానికి టైం ఉంది అని బైబిల్ చాలా స్పష్టంగా ఉంది. ఇది కంపల్సరీ నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్, ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 1-8 మీరు కంపల్సరీ చదవండి. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ గాడ్. టైమ్ ద గాడ్ చూసెస్. దేవుడు నిర్ణయిస్తేనే కానీ ఈ ప్రపంచంలో నీ లైఫ్లో ఏది జరగదు అని బైబిల్ సెలవిస్తోంది. దేవుడు ఖచ్చితంగా నిర్ణయించాలి ప్రతిదీ కూడా. మనం అనుకుంటే ఏది జరగదు, మనం ప్లాన్ చేస్తే ఏది జరగదు, మనం డేట్ ఫిక్స్ చేస్తే ఏది జరగదు. అది దేవుడు అనుకుంటేనే జరుగుతుందంట. దేవుడు సెట్ చేస్తేనే టైం జరుగుతుందంట. ఏమనుందంటే ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 1-8లో, ఈ సెట్స్ ద టైమ్ ఫర్ బర్త్ అండ్ ద టైమ్ ఫర్ డెత్. చాలా ఇంపార్టెంట్, గమనించండి. దేవుడు అంట మనం పుట్టడానికి టైం ఆయనే సెట్ చేస్తారంట, మనం చనిపోవడానికి కూడా టైం ఆయనే సెట్ చేస్తారంట. మనం ఎప్పుడు చనిపోవాలో దేవుని ఆల్రెడీ సెట్ చేశారండి. మన లైఫ్ని, మన టైంని, మన లైఫ్ని మనం ఎండ్ చేసుకునే హక్కు, రైట్ మనకైతే లేదు. ఎందుకంటే మన లైఫ్ మనది కాదు. మన లైఫ్ ఇచ్చింది మనం ఓన్గా సంపాదించుకోలేదు. మన లైఫ్ ఇచ్చింది దేవుడు. ఆ రైట్స్ ఆయనకే ఉన్నాయి. గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ప్రతి దానికి ఒక టైం ఉందంట బైబిల్లో. ఈ సెట్స్ ద టైమ్ ఫర్ బర్త్ అండ్ ద టైమ్ ఫర్ డెత్, ద టైమ్ ఫర్ ప్లాంటింగ్ అండ్ ద టైమ్ ఫర్ పుల్లింగ్ అప్. ఒక మొక్క నాటాలన్నా దేవుడు టైం సెట్ చేయాలంట ఆ మొక్కకి కూడా లైఫ్ ఇవ్వడానికి. ఆ మొక్క చనిపోవాలన్న దేవుడి చేతులు ఉందంట, మన చేతిలో లేదంట. మన లైఫ్ ఇచ్చింది దేవుడు, ఆ టైం కూడా సెట్ అయి ఉందంట. మన చనిపోయేది కూడా దేవుడు సెట్ చేసిన టైంకే మనం చనిపోవాలంట. సో పాపము చేయలేని వారు, మంచిగా జీవించిన వారు, పాపం లేకుండా మంచిగా జీవిస్తున్న వారికి వాళ్ళు చనిపోతారు. కానీ ఎప్పుడు చనిపోతారంటే దేవుడు సెట్ చేసిన టైంకి చనిపోతారు. కానీ ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే తప్పుదారులు నడుస్తారో, ఎవరైతే బ్యాడ్ ఇంటెన్షన్స్తో మైండ్ ఫిల్అప్ అయిపోయి ఉంటారో వాళ్ళు చనిపోతున్నారు. ఈ విధంగా రాంగ్ టైంలో, దట్ ఈస్ సూసైడ్స్. సూసైడ్ అనేది మనం సెట్ చేసుకున్న టైం, దేవుడు సెట్ చేసిన టైం కాదండి. దట్ ఈస్ రాంగ్ టైం యువర్ డైయింగ్. సూసైడ్ అనేది మన లైఫ్ని ఎండ్ చేసుకునే హక్కు మనకు లేదు, ఎందుకంటే దేవుడు టైం సెట్ చేశారంట. బట్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ డిప్రెషన్ బికాస్ ఆఫ్ దర్ బ్యాడ్ ఇంటెన్షన్స్, బికాస్ ఆఫ్ దర్ టెంప్టేషన్స్, బికాస్ ఆఫ్ దర్ నీడ్ ఫర్ ఎర్త్లీ థింగ్స్. అంటే మన కళ్ళు కనిపించే ప్రతిదీ చూడడం బట్టి, వాళ్ళు ఆశపడడం బట్టి, వాళ్ళు కావాలనిపించిన బట్టే తప్పు చేయవలసిన అవసరం వస్తుంది. ఒక దొంగకి డబ్బు కావాలని ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. ఆ డబ్బు తనకి కష్టపడి సంపాదిస్తే దొంగతనం చేయడు, ఎందుకంటే కష్టంలో ఉన్న సంతోషము విలువని తనకు తెలుస్తుంది. బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి దొంగతనం చేస్తున్నాడు. అది దానికి ఏం దారితీస్తుంది? కష్టానికి. పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు, డిప్రెషన్లోకి వెళ్తారు, చనిపోతాడు. సో ఎవ్రీ బ్యాడ్ థింగ్, బ్యాడ్ ఇంటెన్షన్ హ్యాస్ ఎ బ్యాడ్ ఎండింగ్. సో దేవుడు అంటున్నారు, ఈ సెట్స్ ద టైమ్ ఫర్ బర్త్ అండ్ ద టైమ్ ఫర్ డెత్ అని బైబిల్ సెలవిస్తోంది. వర్స్ 3లో టైమ్ ఫర్ కిల్లింగ్ అండ్ ద టైమ్ ఫర్ హీలింగ్, టైమ్ ఫర్ టేరింగ్ డౌన్ అండ్ ద టైమ్ ఫర్ బిల్డింగ్ అంట. చంపాలన్నా ఒక టైం ఉందంట, స్వస్థపరచాలన్న టైం ఉందంట. ఇప్పుడు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు, అది మన చేతిలో లేదు. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా ఉంది, అది హీల్ అవ్వాలన్న దేవుని చేతిలో ఉందంట. మన చేతిలో అయితే ఏమీ లేదు అని బైబిల్ సెలవిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, బోన్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయిన బోన్కి ఏం చేస్తారు? ప్లేట్స్, స్క్రూస్ వేసి బిగిస్తారు. ఎవరు? ఆర్థోపెడిక్ సర్జన్స్. అది బిగిస్తే బోన్ హీల్ అయిందని మీనింగ్ కాదు. బోన్ ఎప్పుడు హీల్ అవుతుందంటే ఆ బోన్ రెండు అతుక్కున్నప్పుడు. అతుక్కునే పని మనం చేయలేం, కానీ దేవుడు చేయాలి. ద హీలర్ ఈజ్ ద గాడ్, వీ జస్ట్ కీప్ ద బోన్స్ టుగెదర్. ఆ బోన్స్ రెండు పక్కన పెడతామంతే. మన పని, డాక్టర్స్ పని అంటే ఆ బోన్స్ రెండు పక్కన పెట్టడమే. కానీ బోన్ అతుక్కునే పని మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ గివెన్ బై గాడ్ టు హ్యూమన్ బీయింగ్స్, సెల్ఫ్ హీలింగ్ అనేది. సో ఎవరు మనల్ని స్వస్థపరిచేవారు కాదు, దేవుడు మాత్రమే మనకి స్వస్థపరుచుకునే శక్తిని దేవుడు ఇవ్వగలరు, దేవుడు ఇచ్చారు, దేవుడు ఇస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సైకాట్రిస్ట్ ఉంటే ఏం చేస్తాడు?
మాటలు చెప్తాడు అంతే కానీ మైండ్ మార్చలేడు. మన మైండ్ మార్చేది దేవుడు మాత్రమే. ద స్పిరిచువల్ పవర్ ఓన్లీ క్యాన్ హీల్ యూ. ద ఇంటర్నల్ పవర్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్ క్యాన్ ఓన్లీ హీల్ యూ అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ సెట్స్ ద టైమ్ ఫర్ సారో అండ్ ద టైమ్ ఫర్ జాయ్ అంట. బైబిల్లో ఇంకా చూడండి మంచి మాటలు. దేవుడంట బాధపడడానికి టైం సెట్ చేశారంట, సంతోషించడానికి కూడా టైం సెట్ చేశారంట. సో నువ్వు హ్యాపీగా ఉండాలన్నా దేవుడు ఇవ్వాలి, ఆ టైంని ఇవ్వాలి. నువ్వు బాధపడాలన్నా మన చేతిలో లేదు. దేవుడు బాధపడమంటేనే బాధపడాలంట. అదర్వైజ్ యూ షుడ్ బి హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సంతోషించాలి. నీకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, చిన్నలైనా పెద్దలైనా, చిన్న చదువైనా పెద్ద చదువైనా, కొంచెం భోజనం దొరికినా ఎక్కువ, అన్ని వేళల్లో ప్రతి టైంలో సంతోషించాలంట. బాధపడడానికి రైట్ కూడా మనకు లేదు, ఎందుకంటే దేవుడు ఇస్తేనే బాధపడాలంట. టైం ఫర్ జాయ్, ద టైం ఫర్ మౌనింగ్ అండ్ ద టైం ఫర్ డాన్సింగ్. డాన్స్ వేయాలన్నా టైం సెట్ చేసిన దేవుడు అంట. బాధపడాలన్నా దేవుడు అనుమతి ఇవ్వాలంట. దేవుడు అనుమతి లేకుండా మనం ఏమీ చేయడానికి లేదు ఈ లోకంలో. దేవుడు అనుమతి లేకుండా మనం లైఫ్ స్టార్ట్ చేయడానికి అవ్వదు. దేవుడు అనుమతి లేకుండా మన లైఫ్ ఎండ్ చేసుకునే రైట్ కూడా మనకి లేదు. ఎందుకంటే ప్రతి దానికి దేవుడు టైం సెట్ చేశారని ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 verse 1-8 చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో చదవండి ఆ వాక్యము. బైబిల్ లేకపోయినా నోట్ చేసుకోండి రెఫరెన్స్. ఎక్లీసియాస్టిస్, ఓల్డ్ టెస్టిమెంట్, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 verse 1-8 చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు లైఫ్లో. ఎవరైనా సరే, ఎవరైనా సరే. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎ క్రిస్టియన్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రతిదానికి లైఫ్ ఒక టైం ఉంది. టైం ఫర్ మేకింగ్ లవ్ అండ్ టైం ఫర్ నాట్ మేకింగ్ లవ్ అంట. సో లవ్ చేయడానికి టైం ఉందంట, లవ్ చేయకుండా ఉండడానికి కూడా టైం ఉందంట. టైం ఫర్ కిస్సింగ్ అండ్ టైం ఫర్ నాట్ కిస్సింగ్. సో కిస్ చేయాలన్నా టైం ఉందంట, కిస్ చేయకుండా ఉండాలన్నా టైం ఉందంట. సో మనం ఏం చేసినా, ప్రేమించాలన్నా, ఒక లవ్ చేయాలన్నా, ఒక కిస్ చేయాలన్నా టైం ఉంది, చేయకుండా ఉండడానికి కూడా టైం ఉంది. సో ప్రతి దానికి టైం ఉందంట. ఆ టైంలోనే, దేవుడు ఇచ్చిన టైంలోనే మనం చేయాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ సెట్స్ ద టైం ఫర్ ఫైండింగ్ అండ్ ద టైం ఫర్ లూజింగ్. సో మనం కనిపెట్టడానికి టైం ఉందంట, పోగొట్టుకోవడానికి కూడా టైం ఉందంట. చాలామంది సైంటిస్టులు కనిపెడుతున్నారు, దానికి టైం ఉంది, ఆ టైంలోనే కనిపెడతారు. పోగొట్టుకునే టైం కూడా ఉందంట. చాలామంది గోల్డ్ కొనుక్కుంటారు, పోగొట్టుకుంటారు. సో ఆ టైం సెట్ చేశారు దేవుడు. ఎందుకు సెట్ చేశారు మనకే తెలియాలి. మనమే తప్పు చేసామేమో, గోల్డ్ పోయి మళ్ళీ కష్టపడాలనేమో దేవుడు గోల్డ్ పోగొట్టుండొచ్చు, ఏమో చెప్పలేం. సో దేవుడు ఒక థాట్స్, ఇంటెన్షన్స్ మనకు తెలియవు. మనం చేయవలసిన పని ఒకటే, రీకన్సైల్ విత్ గాడ్ అండ్ యాక్సెప్ట్ వాట్ గాడ్ గివ్స్ టు అస్. దట్స్ ఆల్. బాధపడేదానికి మనకి టైం లేదంట, ఎందుకంటే ఆ టైం దేవుడు ఇస్తేనే మనం బాధపడాలంట. అదర్వైజ్ వీ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్ అని బైబిల్ సెలవిస్తోంది. A time for saving and the time for throwing away, a time for tearing and the time for mending, a time for silence and the time for talk. సో నువ్వు సైలెంట్గా ఉండడానికి టైం ఉందంట, నువ్వు మాట్లాడడానికి కూడా టైం ఉందంట. సో నువ్వు మాట్లాడాలంటే టైం చూసుకొని మాట్లాడాలి. అందుకే ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడితే అది దేవునికి ఎగనెస్ట్ అది. సో దేవుడు ప్రతి దానికి టైం సెట్ చేస్తున్నారు. మాట్లాడడానికి టైం సెట్ చేశారు, నువ్వు సైలెంట్గా ఉండడానికి కూడా దేవుడు టైం సెట్ చేశారు. ఈ సెట్స్ ద టైం ఫర్ లవ్ అండ్ ద టైం ఫర్ హేట్. నువ్వు ప్రేమించడానికి టైం ఉందంట, నువ్వు హేట్ చేయడానికి కూడా దేవుడు టైం సెట్ చేశారంట. టైం ఫర్ వార్ అండ్ టైం ఫర్ పీస్. ఫైట్ చేయడానికి టైం ఉంది, ప్రశాంతంగా ఉండడానికి టైం ఉంది. సో ప్రతి దానికి, మన లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్కి ఒక టైం సెట్ చేయబడింది బైబిల్లో. ఒక టైం సెట్ చేశారు బైబిల్లో మన లైఫ్స్లో. ఆ టైం ప్రకారమే అన్నీ జరగాలి. అంతేగాని మన లైఫ్ని మన చేతుల్లో తీసుకొని ఆ టైంని మార్చేసే రైట్స్ కానీ మనకు లేవు. ఒకవేళ మార్చేస్తే అది సింపుల్గా అది ఈవిల్ డిజైరే, ఈవిల్ థాట్సే, ఈవిల్ ఇంటెన్షన్సే అనే విషయాన్ని మనం గమనించాలి. సో ప్రతి ఒక్కరూ కూడా సంతోషించండి, ఆనందించండి అన్ని పరిస్థితుల్లో. అన్ని పరిస్థితుల్లో ఎవ్వరు కూడా దేవుడు సెట్ చేసిన టైంని మన ఓన్గా తీసుకొని మార్చే ప్రయత్నం మాత్రము చేయకండి. సో మంచిగా జీవించిన వారు చనిపోతున్నారు, తప్పులు చేసిన వాళ్ళు చనిపోతున్నారు. డిఫరెన్స్ ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు రాంగ్ టైంలో చనిపోతున్నారు, సెల్ఫ్ ఓన్ బ్యాడ్ థాట్స్ వల్ల. మంచి చేసిన వాళ్ళు రైట్ టైంలో చనిపోతున్నారు, పర్పస్ ఫుల్ఫిల్ చేసుకొని లైఫ్లో దేవుడిచ్చిన టైంకి అనే విషయాన్ని అందరికీ స్పష్టంగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో బైబిల్లో చాలామంది చనిపోయారు బికాస్ ఆఫ్ ద రాంగ్ ఇంటెన్షన్స్ అండ్ రాంగ్ థింగ్స్ అండ్ సిన్ఫుల్ డిజైర్స్. సో రీజన్ తెలిసింది. సో టైం కూడా ఉంటుంది ప్రతిదీ అని బైబిల్లో కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు ఆ సూసైడ్ థాట్స్, ఒకవేళ తప్పు చేస్తే ఒక హోప్ ఉంది, మిస్టేక్స్ చేస్తే ఒక వే ఉంది. ఆ
ఒక్కవే ఆ చనిపోవాలి లేదంటే ఆ రాంగ్ ఇంటెన్షన్స్ రాకుండా ఉండడానికి చాలా వేస్ ఉన్నాయి. దేవుడు ఒక్క మార్గమే చూపించలేదు. ఈ లోకంలోకి ఎవరు కావాలంట? డాక్టర్ ఎవరికి అవసరమో, తప్పు చేసి హెల్త్ పాడైపోయిన వాడికి డాక్టర్ అవసరం. డాక్టర్ ఎవరికి అవసరం చెప్పండి. మనం ఎందుకు వెళ్తాం డాక్టర్ దగ్గరికి? ఫీవర్ వస్తే, హెల్త్ పాడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇస్ నో నీడ్ టు గో టు డాక్టర్. అలాగనే తప్పు చేసిన వాళ్ళకే, పాపం చేసిన వాళ్ళకే కావాలి. ఎవరు? దేవుడు కావాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. మనల్ని కాపాడడానికి దేవుడి లోకానికి వస్తే మనం ఎందుకండి లైఫ్ని స్పాయిల్ చేసుకొని ఎండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి? ఎవరికైనా సరే బాధలో ఉంటే దెర్ ఇస్ వన్ పర్సన్ వెయిటింగ్ ఫర్ యూ. గాడ్ ఈజ్ వెయిటింగ్, ఈజ్ నాకింగ్ ఎ డోర్. హెవెన్ ఈజ్ నాకింగ్ యువర్ హార్ట్. నీ గుండెని దేవుడు తడుతున్నారంట. బైబిల్లో ఉంటుంది, రెవల్యూషన్లో చాప్టర్ 5లో ఉంటుంది. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ ఇన్ సైడ్ యువర్ హార్ట్, టు చేంజ్ యూ, టు గివ్ యూ న్యూ లైఫ్, ఎ న్యూ హోప్ అండ్ ఎ న్యూ వే. సో ఎవరైనా బాధపడితే మీ దగ్గర వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి, దేవునికి చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఒక న్యూ లైఫ్ని వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి. సో ఏం చేస్తే మనం లైఫ్ని కాపాడుకోగలం? లాస్ట్కి కొన్ని రెఫరెన్స్ చూసి నేను క్లోజ్ చేస్తాను. ఎక్లీసియాస్టిస్, ఇప్పుడు మేము చదివిన ఎక్లీసియాస్టిస్, ప్రతి దానికి టైం ఉందని చదివాం కదా ఆ బైబిల్లో. అదే బుక్లో చాప్టర్ 12 వర్స్ 13లో ఏమనుందంటే, చాప్టర్ 12 వర్స్ 13లో ఏమనుందంటే, ఆఫ్టర్ ఆల్ దిస్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ టు సే. అన్నీ విన్నాం, అన్నీ చూసాం, ఇంతవరకు ఒకటే ఉంది చివరిగా మాట్లాడడానికి అని బైబిల్ సెలవుస్ ఏంటంటే, హ్యావ్ రెవరెన్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆసక్తి కలిగి జీవించు, దేవుని కొరకు ఇంట్రెస్ట్గా నువ్వు జీవించు. మనుషుల మీద ఆసక్తి పడితే, వస్తువుల మీద ఆసక్తి పడితే, లోకాన్ని ప్రేమిస్తే, డబ్బుని ప్రేమిస్తే, నీ ఆస్తిని ప్రేమిస్తే, నీ జాబ్ని ప్రేమిస్తే, నీ స్టేటస్ని ప్రేమిస్తే, ఈరోజు ఉంటారే పోతాయి, అప్పుడు బాధపడతావు. కానీ దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుడి కొరకు ఆశపడినట్లయితే, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు, నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను కార్చి కాపాడే దేవుడు. హ్యావ్ రెఫరెన్స్ ఫర్ గాడ్ అండ్ ఒబే హిస్ కమాండ్స్. దేవుని మాట వినండి, దయచేసి ఒబే చేయండి దేవుని కమాండ్స్. బికాస్ దిస్ ఈజ్ ఆల్ దట్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఫర్. చూడండి, మనం ప్రతి ఒక్కరూ తయారు చేయబడ్డామంట, ప్రతి ఒక్కరూ క్రియేట్ చేయబడ్డామంట. దేని కొరకంటే దేవుని మాటలకి లోబడడానికి, దేవుణ్ణి ఒబే చేయడానికి, ఆయన కమాండ్స్ని ఒబే చేయడానికి, ఆయన చెప్పినట్టు లైఫ్ని జీవించడానికి, ఆయన ఇచ్చిన పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఆయన చెప్పిన టైంకి మనం చనిపోవడానికి. అంతేగాని మన టైం కాదండి. గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ఎవ్రీథింగ్ వీ డూ, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈవెన్ థింగ్స్ డన్ ఇన్ సీక్రెట్. మనం అనుకుంటాం చాలాసార్లు మనం సీక్రెట్గా చేసే పనులు ఎవరు చూడలేదని. కానీ బైబిల్లో ఏమనుందంటే, గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ డన్ ఈవెన్ ఇన్ సీక్రెట్ అంట. సో దాక్కొని మనం చేసే పాపాలు కూడా దేవుడు చూస్తున్నారు, మనం చేసే మంచి పనులు దేవుడు చూస్తున్నారు, మనం చేసే చెడ్డ పనులు దేవుడు చూస్తున్నారు. కాబట్టి ప్రతిదానికి మనకి ఒక టైం వస్తుంది, జడ్జిమెంట్ డే అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నించేద్దాం మంచిగా జీవించడానికి. మంచి థాట్స్, మంచి ఇంటెన్షన్స్ ఉంటే మనకి డెఫినెట్లీ బాధ వస్తే మనకి బ్యాడ్ థాట్స్ అనేవి రావు. ఒక న్యూ లైఫ్ని, హోప్ని దేవుడు ఇస్తున్నారు. దేవుని కమాండ్స్ని మనం ఫాలో అయితే, దేవునితో ఒక రిలేషన్షిప్ మనం ఏర్పరచుకుంటే, దేవుణ్ణి లవ్ చేస్తే, యూ విల్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్ అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకోటి 2 కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 9లో ఏమనుందంటే, 2 కొరింథియన్స్ చాప్టర్ 1 అండ్ వర్స్ 9. 2 కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 9లో ఏమనుందంటే, వీ ఫెల్ట్ దట్ ది డెత్ సెంటెన్స్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆన్ us. అనుకుంటారు చాలామంది లాస్ట్లో ఏంటంటే, చనిపోవాలి అనే థాట్ వచ్చిందనుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బట్ దిస్ హ్యాపెండ్ అంటే అటువంటి నష్టం మన లైఫ్లో జరిగింది. ఎందుకంటే సో దట్ వీ షుడ్ రిలై ఆన్ గాడ్, నాట్ ఆన్ అవర్ సెల్ఫ్స్ అంట. మనకు కష్టం వచ్చినప్పుడు, మన కష్టం ఎందుకు వస్తుంది అంటే, మనకు ఆ డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే, బాధ ఎందుకు వస్తుందంటే, మనం చేసిన రాంగ్ ఇంటెన్షన్స్ లేదా తప్పుల వల్ల. కానీ ఆ బాధ మనకి ఎందుకు దేవుడు ఇచ్చారో, దేవుడు ఎందుకు మనల్ని కాపాడొచ్చు కదా, ఎందుకు మనకు ఆ దేవుడు ఇచ్చారో అని ఆలోచిస్తే, దేవుని మీద ఆధారపడడానికి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం?
మన ఫ్రెండ్స్ దగ్గరికి, మనుషుల దగ్గర. దేవుడు మాట్లాడుతున్నారు, మనుషులు ఫ్రెండ్స్ కాదు నువ్వు వెళ్ళవలసింది, నువ్వు దేవుని దగ్గర రావాలి, దేవుడిని అడగాలి. బికాస్ హీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ యూ. మనం తయారు చేసిన వాళ్ళకి తెలుస్తుంది, బైక్ తయారు చేసిన వాడికి తెలుస్తుంది ఎలా రిపేర్ చేయాలో బైక్ని. ఒక కార్ తయారు చేసిన వాడికి తెలుస్తుంది కార్ ఎలా రిపేర్ చేయాలో ప్రాబ్లం వస్తే. కార్ మెకానిక్ బైక్ రిపేర్ చేయగలడా? చేయలేడు. బైక్ మెకానిక్ కార్ రిపేర్ చేయగలడా? చేయలేడు. సో మన బాడీని తయారు చేసింది ఎవరు? దేవుడు. సో మెకానిక్ ఎవరు? దేవుడే, మనుషులు కాదు. నో మ్యాన్ క్రియేటెడ్ ఎ మ్యాన్. మన బాడీని మనుషులు తయారు చేయలేదు, మన బాడీని వేరే వ్యక్తి తయారు చేయలేదు, దేవుడు తయారు చేశారు. కాబట్టి మన బాడీలో ప్రాబ్లం వస్తే వెళ్ళవలసింది ద మ్యాన్ హూ క్రియేటెడ్ ఇట్, దట్ ఈస్ గాడ్, నాట్ టు హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ దగ్గర వెళ్తే మనకు సొల్యూషన్ దొరకదు. అందుకని దేవుడు అంటున్నారు, బట్ దిస్ హ్యాపెన్, అంటే ఈ థాట్, ఈ బ్యాడ్ థింగ్స్ ఎందుకు అయ్యాయి అంటే, సో దట్ వీ షుడ్ రిలై ఆన్ గాడ్ అండ్ నాట్ ఆన్ అవర్ సెల్స్, బట్ ఓన్లీ ఆన్ గాడ్ హూ రేజెస్ ద డెడ్ అని మాట్లాడుతున్నారు. చనిపోయిన వారిని లేపగలిగిన శక్తి దేవుడు మాత్రమే ఉంది. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్గా మార్చే శక్తి దేవుని మాత్రమే ఉంది. కాబట్టి మన థింగ్స్ ఇంపాసిబుల్ అని అనుకున్నట్లయితే అది నీకు నాకు ఇంపాసిబుల్, కానీ దేవునికి అది పాసిబుల్. కాబట్టి మనం వెళ్ళవలసిన దేవుని దగ్గరికి. ఇన్ఫ్యాక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళడానికే ఆ ప్రాబ్లమ్స్ మన లైఫ్లో వస్తుందంట. చాలామంది మంచిగా ఉండి మళ్ళీ తప్పు చేస్తారు. మళ్ళీ మంచి చేయాలంటే ఆ తప్పులు చేస్తేనే తెలుసుకుంటారు, నేను చేసిన చాలా పెద్ద తప్పు, మళ్ళీ నేను తప్పు చేయకూడదు, మళ్ళీ మంచి చేయడానికి, ఆ విధంగా అనుకుంటారు. సో మనకి కష్టం వచ్చినప్పుడు మన దేవుని దగ్గర వెళ్ళాలి కానీ బాధపడకూడదని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత సో మన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, మన దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని అడగడానికి, మన సొంత జ్ఞానం ఉపయోగించకుండా మనం ట్రైన్ చేయడానికి దేవుడు కష్టాలు ఇస్తుంటారంట మన లైఫ్లో. టు ట్రైన్ అవర్ సెల్ఫ్స్ టు రిలై ఆన్ గాడ్ అండ్ నాట్ ఆన్ అవర్ ఓన్ నాలెడ్జ్ అండ్ ఓన్ విజ్డమ్. మన నాలెడ్జ్, మన విజ్డమ్ ఎందుకు పనికిరానది, దేవుడు ఇస్తే తప్ప అది యూజ్ అవ్వదు మంచిగా. తర్వాత రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 13 ఏమనుందంటే, రోమన్స్ చాప్టర్ 10 అండ్ వర్స్ 13 ఏమనుందంటే, ఎవ్రీ వన్ హూ కాల్స్ అవుట్ టు ది లార్డ్ ఫర్ హెల్ప్ విల్ బి సేవ్డ్. ఎవరైనా సరే, క్రిస్టియన్సే కాదు, ఎవరైనా సరే, ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ కాల్స్ అవుట్ టు ది లార్డ్ ఫర్ హెల్ప్ విల్ బి సేవ్డ్. ఎవరైనా సరే దేవునికి సహాయం అడిగితే ఖచ్చితంగా రక్షించబడతాం అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు ఎవరైతే వింటున్నారో మీకు ఒక హోప్ ఉందండి, మీకు ఒక నిరీక్షణ ఉందండి లైఫ్లో. మన లైఫ్ మన చేతిలో లేదు, ప్రతిదానికి టైం ఉంది అని బైబిల్లే సెలవిస్తూ ఉంది. చనిపోవడానికి, బతకడానికి, నవ్వడానికి, ఏడవడానికి, అన్నీ కూడా. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 1 to 8 చదవండి. ప్రతిదానికి టైం ఉంది నేను చెప్పినట్టుగా. సో ఎవరైనా సరే దేవునికి సహాయం అడిగితే కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా సరే దేవుని అడిగితే నష్టంలో ఉన్నప్పుడు, ఎనీ ప్రాబ్లం, నీ స్టడీస్ అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు, నీ ప్రొఫెషన్, నీ ఎర్నింగ్, నీ బిజినెస్, నీ పర్సనల్ లైఫ్, ఏదైనా సరే, ఎనీ ప్రాబ్లం, ఆస్క్ God for help in your prayer. Definitely you will be saved. Definitely He will save you. He will give you a new life and a new creation. అనే విషయం మర్చిపోకండి. చివరగా ఒక 3 విషయాలు నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 3 రెఫరెన్సెస్ అట్ లాస్ట్. జెరిమియా, బుక్ ఆఫ్ జెరిమియా, ఓల్డ్ టెస్ట్మెంట్లో బుక్ ఆఫ్ జెరిమియా చాప్టర్ 29 and verse 11. ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ జెరిమియా చాప్టర్ 29 అండ్ వర్స్ 11లో ఏమనుందంటే, 29 and verse 11లో, ఐ అలోన్ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. మన గురించి, మన ప్లాన్ ఏంటో, మన లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందో అని ఎవరికి తెలుసంట? ఐ అలోన్, అంటే దేవునికి మాత్రమే తెలుసంట. మనం ఎన్నో ప్లాన్స్ వేస్తాం కానీ ఏవి కూడా సక్సెస్ అవ్వకపోవచ్చు. కారణం ఏంటంటే మన ప్లాన్స్ అయ్యి. అదే ఒకవేళ దేవుని ప్లాన్ అయితే నీ లైఫ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది నీ లైఫ్లో. ఐ అలోన్ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు బ్రింగ్ యూ ప్రాస్పెరిటీ అండ్ నాట్ డిజాస్టర్. మన ప్లాన్స్ అయితే డిజాస్టర్ కలగవచ్చు, నష్టం కలగవచ్చు, ఫలితం రాకపోవచ్చు, ప్రాఫిట్స్ ఉండకపోవచ్చు. కానీ అదే దేవుని ప్లాన్ అయితే నీ లైఫ్లో, అదే నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, గాడ్స్ ప్లాన్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తే, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్లాన్ టు బ్రింగ్ యూ ప్రాస్పెరిటీ అండ్ నాట్ డిజాస్టర్. ప్లాన్స్ టు బ్రింగ్ అబౌట్ ద ఫ్యూచర్ యూ హోప్ ఫర్.
నీకేదైతే ఫ్యూచర్ నువ్వు ఆశపడుతున్నావో, నీకు ఏ ఫ్యూచర్ అయితే నీకు కావాలో అని నువ్వు ప్రేయర్ చేస్తున్నావో, కష్టపడుతున్నావో, ప్రయాసపడుతున్నావో లైఫ్లో, నీకు ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో లైఫ్లో, అటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ని ఫుల్ఫిల్ చేసే థాట్స్ ఫుల్ఫిల్ చేసే వ్యక్తి దేవుడే అని మాట్లాడుతున్నారు. సో మన ప్లాన్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు, నష్టం రావచ్చు. అదే గాడ్స్ ప్లాన్ చేయాలని నువ్వు ఆశపడినట్లయితే అవన్నీ కూడా నీకు మంచి లైఫ్ని ఇస్తుంది అని మాట్లాడుతున్నారు. సో ఈరోజు మనం చేస్తున్న పని మన ప్లానా, దేవుని ప్లానా? ఒకసారి ఆలోచించండి. నీ సొంత ఆలోచనలో వెళ్తున్న ప్లానా, లేదా దేవుని మీద ఆధారపడి చేస్తున్న ప్లానా? ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఇష్యా రాసిన గ్రంథము, ఎరిమియా ఇప్పుడు మనం చదివాం కదా, ఆ ముందు బుక్కే, ముందు బుక్కే ఇష్యా రాసిన గ్రంథము, ద బుక్ ఆఫ్ ఇష్యా చాప్టర్ 43, ఇష్యా చాప్టర్ 43 అండ్ వర్స్ 18-19 మనం చూద్దాం బైబిల్లో. బుక్ ఆఫ్ ఇష్యా చాప్టర్ 43 వర్స్ 18-19 ఏమనుందంటే, బట్ ద లార్డ్ సేస్ డు నాట్ క్లింగ్ టు ది ఈవెంట్స్ ఆఫ్ ది పాస్ట్. ఏమని అంటున్నారంటే దేవుడు, నీ పాస్ట్లో జరిగిన ఈవెంట్స్ని పట్టుకొని వేలాడొద్దు, నీ పాస్ట్లో జరిగిన నష్టాన్ని పట్టుకొని వేలాడొద్దు. అప్పుడెప్పుడో నేను తప్పు చేశాను కదా, అప్పుడెప్పుడో నష్టం చేశాను కదా అని బాధపడొద్దు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిన దాని గురించి నువ్వు ఆలోచిస్తూ బాధపడొద్దు. ఏమంటున్నారంటే దేవుడు, వాచ్ ఫర్ ద న్యూ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ. దేవుడు నీ లైఫ్లో కొత్త కార్యం చేయబోతున్నారంట, కొత్త లైఫ్ని ఇవ్వబోతున్నారంట, కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నారు, కొత్త మార్గాన్ని చూపించబోతున్నారు, కొత్త హోప్ నీకు ఇవ్వబోతున్నారు. వాచ్ ఫర్ ద న్యూ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్రెడీ, యూ కెన్ సీ ఇట్ నౌ. ఆల్రెడీ నీ లైఫ్లో జరుగుతుందంట కొత్తవి. మరి ఇంకెందుకు పాత దాని గురించి ఆలోచిస్తున్నావు? దాని గురించి ఆలోచిస్తే ఎందుకు డిప్రెషన్లో బాధపడుతున్నావు? అయిపోయింది నీ లైఫ్లో. కొత్తవి నీ లైఫ్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. సో బీ హ్యాపీ ఫర్ ఇట్, బీ హ్యాపీ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ రిలై ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు దేవుడు. ఐ విల్ మేక్ ఎ రోడ్ త్రూ ద విల్డర్నెస్. చూడండి ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతున్నారు. ఐ విల్ మేక్ ఎ రోడ్ త్రూ ద విల్డర్నెస్ అంటే ఎక్కడ దారి లేని చోట నీకు దారిని చూపిస్తాను అని మాట్లాడుతున్నారు బైబిల్లో. ఎక్కడ దారి లేని చోట, ఎక్కడ నీకు దారి కనిపించని చోట, ఎక్కడ దారి లేని చోట నీకు దారి చూపిస్తాను అని మాట్లాడుతున్నారు. అండ్ గివ్ యూ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ దేర్. సో అరణ్యంలో కూడా, డెజర్ట్లో కూడా, నీళ్ళు దొరకని చోట కూడా నీకు వాటర్ని ఇస్తాను, స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్. ఎక్కడ దారి లేకపోతే అక్కడ నీకు దారినిస్తాను అని మాట్లాడుతున్నారు బైబిల్లో. లాస్ట్ రిఫరెన్స్ నేను చూపిస్తాను బైబిల్లో. రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 5. బైబిల్లో లాస్ట్ బుక్, న్యూ టెస్ట్మెంట్లో ద లాస్ట్ బుక్, రెవల్యూషన్ చాప్టర్ 21 అండ్ వర్స్ 5లో ఏమనుందంటే, and now I will make all things new. He also said to me, write this because these words are true and can be trusted. ఇప్పుడంట ప్రతీదీ కూడా నూతనంగా దేవుడు చేయబోతున్నాడంట. ఈ మాటలు నమ్మమని దేవుడు మాట్లాడుతున్నారు వాక్యంలో. బికాస్ దీస్ వర్డ్స్ ఆర్ ట్రూ అండ్ క్యాన్ బి ట్రస్టెడ్. నువ్వు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, మనుషుల మీద నీకు నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషుల్ని ఎవరు నమ్మాలో తెలియదు ఈ రోజుల్లో. కానీ దేవుడు మాత్రం ఒక ప్రామిస్ చేస్తున్నారు బైబిల్లో. ఏమనంటే ప్రామిస్, మై వర్డ్స్ ఆర్ ట్రూ అండ్ యూ క్యాన్ ట్రస్ట్ మీ అని మాట్లాడుతున్నారు. మై వర్డ్స్ ఆర్ ట్రూ అండ్ క్యాన్ బి ట్రస్టెడ్. సో దేవుడు వాక్యము, దేవుని మాటలు, బైబిల్లో ఉన్న మాటలు సత్యము, అది నమ్మవలసిన మాటలు, అది నమ్మదగిన మాటలు. యూ క్యాన్ ట్రస్ట్ మీ అని ప్రామిస్ చేస్తున్నారు దేవుడు. ఒక న్యూ లైఫ్ని ఇస్తానని ప్రామిస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. అండ్ నౌ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. అన్నీ కూడా నూతనంగా మార్చిపోతున్నారు దేవుడు, అన్నీ నూతనంగా చేయబోతున్నారు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎవరైనా కష్టంలో ఉంటే షేర్ చేసుకోండి దేవుని వాక్యాన్ని, వాళ్ళకు ఒక న్యూ లైఫ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరి ఎవరైతే విన్నారో మరి మెసేజ్, మరి డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ అవుతుందని ఆశపడుతున్నాను. డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవుతుందని ఆశపడుతున్నాను. ఇంకా మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి దేవుడి లోకానికి వచ్చారు. మనకు ఒక క్రియేట్ చేసిన క్రియేటర్ దగ్గర మనం వెళ్ళినట్లయితే మనలో ఉన్న ఆ యొక్క రిపేర్స్ అన్నీ కూడా ఆయన క్లియర్ చేసి ఒక న్యూ లైఫ్ని, ఒక న్యూ వెహికల్గా, ఒక న్యూ పర్పస్ మనకిచ్చి లైఫ్ నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రతి ఒక్కరు కూడా మరి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేస్తాను చివరగా. స్తోత్రం దేవా, హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద
వర్డ్స్ యూ హ్యావ్ గివెన్ టు అస్ ఫాదర్. మంచి మెసేజ్ని, మంచి వర్డ్స్ని, ఒక న్యూ హోప్ని, ఒక నిరీక్షణ మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యం ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి మీరే హోప్నిచ్చి, ఒక న్యూ లైఫ్నిచ్చి, ఒక మంచి ఆలోచన ఇచ్చి మీరున్నారనే ధైర్యంతో లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మీ కృపను చూపిస్తున్నారో నమ్ముతున్నా తండ్రి. ఎవరైతే ఈ కష్టాల్లో ఉన్నారో తండ్రి, ఎవరైతే ఈ కరోనా వల్ల బాధపడుతున్నారో, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో తండ్రి, తిండి లేక బాధపడుతున్నారో, బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారో, హౌస్ లేక కష్టాల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తెలుసుకొని మీ తండ్రి మీ యొక్క ప్రజెన్స్లో సంతోషము, సమాధానము వాళ్ళు పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఎవరైతే తండ్రి స్టడీస్లో తండ్రి కష్టపడుతున్నారో, ఎవరైతే తండ్రి పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఎవరైతే మెసేజ్ వింటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ గురించి, ప్రతి ఒక్కరి ఫ్యామిలీ గురించి, వింటున్న ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే టచ్ చేయండి, మీరే హీల్ చేయండి, మీరే న్యూ లైఫ్ని, న్యూ హోప్ని, న్యూ థింగ్స్ వాళ్ళ లైఫ్లో చూడడానికి మీ కృపను చూపిస్తున్నందుకు మీ వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. సంతోషంగా, సమాధానంతో, పీస్ ఆఫ్ మైండ్తో మేము అందరూ జీవించి మీరిచ్చిన టైంకి అన్నీ కూడా మేము కంప్లీట్ చేసి మీరిచ్చిన టైం ప్రకారమే మేము లైఫ్లో నడవడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరూ కూడా మరి వాక్యం విని మరి డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని నేను నమ్ముతున్నాను. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎవరు కూడా మరి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మరి బయటకు వెళ్ళినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. తర్వాత మాస్క్స్ అనేది కంపల్సరీగా వేసుకోండి. సో అందరి గురించి ప్రేయర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రేయర్ చేయండి. మరి దేవుడు అందరినీ స్వస్థపరిచేలాగా, ఎవరు కూడా సఫర్ అవ్వకుండా, మరి చాలామంది చనిపోతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేయండి. మీ పర్సనల్ ప్రేయర్స్లో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి నా గురించి కూడా ప్రేయర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కావాల్సిన జ్ఞానమును దేవుడు ఇవ్వడానికి ప్రేయర్ చేయమని అడుగుతున్నాను. సో అందరూ కూడా ఈరోజంతా హ్యాపీగా ఉండండి. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ హ్యాపీగా ఉండండి. సో ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీ రెఫరెన్సెస్ కావాలన్నా, ఎనీ సజెషన్స్ కావాలన్నా డెఫినెట్లీ నా యొక్క ఫేస్బుక్ అకౌంట్లో మెసేజ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయడానికి, మరి వాక్యం ద్వారా ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, మీకు స్పిరిచువల్గా కానీ ఎనీథింగ్, మనసులో ఏమైనా బాధ ఉన్నా ఏదైనా సరే నాకు షేర్ చేసుకుని డెఫినెట్లీ ఐ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో హ్యావ్ ఏ గుడ్ డే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ హ్యాపీ వరల్డ్ యోగా డే టు ఎవ్రీ వన్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. ప్రైజ్ ది లార్డ్.